ఒక అందమైన గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు ఉండేవారు. ముగ్గురు కోడళ్ళు బయటికి చూస్తే చాలా మంచివారిలా కనిపించేవారు. కాని ఎవరు నిజంగా తెలివిగా, మంచిగా ఉంటారో రామయ్యకు తెలుసుకోవాలని ఉంది. ఒక రోజు అతను ఒక చిన్న పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. రామయ్య ముగ్గురు కోడళ్లను పిలిచాడు. నాకు మీ ముగ్గురిలో ఎవరు ఎక్కువ తెలివైనవారో తెలుసుకోవాలి అని చెప్పాడు. అతను ప్రతి కోడలికి ఒక గుప్పెడు గోధుమలు ఇచ్చి ఇలా అన్నాడు: ఈ గోధుమలను మీరు మీకు నచ్చినట్టు ఉపయోగించండి. ఒక నెల తర్వాత నాకు చూపించండి. ముగ్గురు కోడళ్ళు ఆ గోధుమలను తీసుకుని వెళ్ళిపోయారు. మొదటి కోడలు చాలా స్వార్థపరురాలు. ఆమె ఇలా అనుకుంది: ఈ గోధుమలను అమ్మితే కొంచెం డబ్బు వస్తుంది. అది మార్కెట్కు వెళ్లి గోధుమలను అమ్మేసింది. వచ్చిన డబ్బుతో చిన్న బంగారు చెవి కమ్మలు కొనుక్కుంది. ఆమె చాలా సంతోషపడింది. నాన్నగారికి చూపిస్తే నాకు ప్రశంసలు వస్తాయి అని అనుకుంది. రెండవ కోడలు చాలా అలసత్వం గలది. ఆమె ఇలా అనుకుంది: ఇంత చిన్న గోధుమలతో ఏమి చేయగలం? ఆమె వాటిని వండి రొట్టెలు చేసుకుంది. కుటుంబంతో కలిసి తినేసింది. ఇది కూడా ఒక ఉపయోగమే కదా అని నవ్వుకుంది. మూడవ కోడలు చాలా ఆలోచించి పనిచేసే అమ్మాయి. ఆమె ఇలా అనుకుంది: ఈ గోధుమలను పొలంలో నాటితే పంట వస్తుంది. ఆమె వాటిని పొలంలో వేసింది. రోజూ నీళ్లు పోసి ఎంతో శ్రద్ధగా చూసుకుంది. కొన్ని నెలల తరువాత ఆ గోధుమలు పెద్ద పంటగా మారాయి. చిన్న గుప్పెడు గోధుమలు ఇప్పుడు పెద్ద సంచుల గోధుమలుగా మారిపోయాయి. ఒక నెల తర్వాత రామయ్య ముగ్గురు కోడళ్లను పిలిచాడు. మొదటి కోడలు బంగారు చెవి కమ్మలు చూపించింది. రెండవ కోడలు నేను రొట్టెలు చేసి తిన్నాను అని చెప్పింది. మూడవ కోడలు మాత్రం ఇలా అంది: నాన్నగారు, నేను గోధుమలను పొలంలో నాటాను. కొంచెం సమయం పడుతుంది, కానీ పెద్ద పంట వస్తుంది. రామయ్య ముఖం ఆనందంతో మెరిసిపోయింది. రామయ్య అన్నాడు: తక్షణ లాభం కోసం ఆలోచించేవారు చాలామంది ఉంటారు. కానీ భవిష్యత్తు కోసం ఆలోచించేవారు మాత్రమే నిజంగా విజయం సాధిస్తారు. మూడవ కోడలే నిజంగా తెలివైనది అని అందరూ ఒప్పుకున్నారు. ఆ రోజు నుండి కుటుంబంలో ఆమెకు చాలా గౌరవం పెరిగింది. నీతి: భవిష్యత్తు గురించి ఆలోచించి పనిచేసేవారు జీవితంలో నిజంగా గెలుస్తారు.